నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర ఎలా వండుకోవాలో చూద్దాం. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా వండుకోవాలో చూద్దాం. నేను 1/2 కేజీ చేపల్ని తీసుకున్నాను. కావలసిన పదార్థాలు అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ పైన ఒక పాత్రను పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మెంతి జీలకర్ర పౌడర్, ఉల్లిగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇందులోనే ఫస్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని ఇందులో వేసుకోవాలి. వేసి ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగే కాసేపు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో తగినంత కారం వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి. పోసి ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇందులో సాల్ట్, కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడర్, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చూడండి, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చేపల కూర రెడీ ఫ్రెండ్స్. చూడండి, ఎంతో గుమగుమలాడే చేపల పులుసు రెడీ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి.